విశాఖకు ఈ నెల 8న ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. వాస్తవానికి మోదీ విశాఖలో ఉండేది కేవలం 3 గంటలు మాత్రమే. అయినా పహారా కోసం 7,000 మంది పోలీసులు రంగంలోకి దిగారు. అప్పట్లో జగన్ ప్రభుత్వం ప్రధాని మోదీకి ఎలా స్వాగతం పలికిందో అంతకు మించిన జనంతో స్వాగతం పలకడానికి కూటమి ప్రభుత్వం తంటాలు పడుతోంది. వార్డుల నుంచి ఊళ్ల నుంచి జనాల్ని తరలించేందుకు ముమ్మరంగా కృషి చేస్తోంది. ఏయూ గ్రౌండ్స్లో 50,000 మందికి మించి జనం పట్టకపోయినా 2 లక్షల మంది వస్తారని కూటమి నాయకులు చెబుతున్నారు. జగన్ ప్రభుత్వంలో మోదీ వచ్చినప్పుడు కూడా 50 మందిని తరలించి మోదీ చేత శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే స్థలంలో మోదీ చేత శభాష్ అనిపించుకునేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఎన్టీపీసీలోని హైడ్రో ప్రాజెక్టుతో పాటు రైల్వే జోన్ శంకుస్థాపన కోసం ప్రధాని మోదీ వస్తున్నారు. అయితే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించబోము అనే ప్రకటన మోదీ నుండి రావాలని ఉత్తరాంధ్ర ప్రజలు కోరుకుంటున్నారు. మోదీ విశాఖ పర్యటనలో జన సమీకరణ ఎంత జరిగినప్పటికీ విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎటువంటి ప్రకటన మోదీ నుంచి వెలువడకపోతే ఉపయోగం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మోదీ సభకు వెళ్లడానికి ముందు భారీ ఎత్తున రోడ్ షో చేయడానికి ఏర్పాట్లు చేశారు. సిరిపురం దగ్గరలోని ఏయూ ఇంజనీరింగ్ కళాశాల రోడ్డులోని వెంకటాద్రి వంటిల్లు దగ్గర నుంచి ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్ వరకు 45 నిమిషాల పాటు ఈ రోడ్ షో ఉంటుంది. ఇందులో కోలాటాలు, గిరిజన డ్యాన్సులు, శాస్త్రీయ నృత్యాలు ఏర్పాటు చేశారు. వేలాది మంది పోలీసులతో బందోబస్తు. మోదీ పర్యటనను దిగ్విజయం చేసేందుకు సుమారు 7,000 మంది పోలీసులతో, ఇందులో 33 మంది ఐపీఎస్లు సహా నాన్ కేడర్ అధికారులతో పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. వీరందరికీ బీచ్ రోడ్లోని ఏయూ కన్వెన్షన్ హాల్లో భోజనాలు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా షీలానగర్లోని వికాస్ కళాశాలతో పాటు 8 హాస్టళ్లలో వసతి ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వసతి గృహాల్లోనూ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఏపీ విద్యా మంత్రి నారా లోకేష్ ఆదివారం విశాఖకు వచ్చి కలెక్టరేట్లో అధికారులతో సమీక్షించారు. ఏయూ గ్రౌండ్ను పరిశీలించారు. సోమవారం పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విశాఖలో బస చేస్తున్నారు. అదేవిధంగా కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి రవనీత్ సింగ్ విశాఖలోనే ఉన్నారు. ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్తో పాటు డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. బుధవారం సాయంత్రం 4:15 విచ్చేస్తున్న ప్రధాని మోదీ కేవలం 3 గంటల పాటే విశాఖలో ఉండనున్నారు. ఢిల్లీ నుంచి 8న బయలుదేరి సాయంత్రం విశాఖలోని ఐఎన్ఎస్ డేగాలో దిగుతారు. ఈ సందర్భంగా ప్రధానికి గవర్నర్, ముఖ్యమంత్రి, ఇతర ప్రముఖులు స్వాగతం పలుకుతారు. అనంతరం నేవీ నుంచి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి రోడ్డు మార్గాన 4:45 బయలుదేరి జాతీయ రహదారిపై తాటిచెట్లపాలెం జంక్షన్, సంపత్ వినాయక ఆలయం, దత్ ఐలాండ్ మీదుగా ఏయూ ఎకనామిక్స్ విభాగం ఎదురుగా ఉన్న వెంకటాద్రి వంటిల్లు వరకు కాన్వాయ్లో వస్తారు. అక్కడి నుంచి ఓపెన్ టాప్ వాహనంపైకి ఎక్కి 3 టౌన్ జంక్షన్ మీదుగా ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ వేదిక వద్దకు చేరుకుంటారు. ఓపెన్ టాప్ వాహనంపై ప్రధానితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సహా పలువురు కేంద్ర మంత్రులుంటారని తెలుస్తోంది. అదే రోజు సాయంత్రం 5:30 నుంచి 6:30 వరకు ప్రధాని సభ జరుగుతుంది. బహిరంగ సభలో తొలుత గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగాల తర్వాత ప్రధాని మోదీ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడతారు. సాయంత్రం 6:30 గంటలకు సభ ముగిసిన తర్వాత తిరిగి రోడ్డు మార్గాన ఎయిర్పోర్టుకు చేరుకుని 7 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లిపోతారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లను విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్తో పాటు పోలీస్ కమిషనర్ బాగ్చి పర్యవేక్షిస్తున్నారు.